పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ రోప్‌వే తెగి అమెరికా వ్యాపారవేత్త చనిపోయారట. డైరెక్టర్‌కు తీవ్ర గాయాలు. విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అపశృతి అని ఒక న్యూస్ వచ్చింది. యాక్చువల్లీ ఇది నిన్న సాయంత్రం జరిగిందంట. నిన్న నైటు. కాకపోతే ఇది బయటికి రాలేదు. చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రోప్‌వే ప్రమాదంలో అమెరికాకు చెందిన విస్టెక్స్ కంపెనీ సీఈఓ సంజయ్ షా చనిపోయారట. చికాగోలో విస్టెక్స్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి సంజయ్ షా తన కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించేందుకు ఈ నెల 18, 19 తేదీలు అంటే నిన్న ఇవాళ ఆయన సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆయన కంపెనీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారంట. ఈ సందర్భంగా నిన్న నైట్ 7:30 టైంలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోప్‌వే సాయంతో కిందికి దిగుతున్న సంజయ్ షా కంపెనీ డైరెక్టర్ విశ్వనాథ్ రాజ్ దాట్లా అంటే ఈ సంజయ్ షాతో పాటు ఆ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ విశ్వనాథ్ రాజ్ దాట్లా ఒక్కసారిగా రోప్‌వే తెగి కింద పడిపోయారు. 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాటిని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం అర్ధరాత్రి నైటు సంజయ్ షా చనిపోయారట. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్ షా అనే వ్యక్తి విస్టెక్స్ కంపెనీ సీఈఓ ఆయన చనిపోయారట. అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో రోప్‌వే తెగి కింద పడి వీళ్ళిద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారట. కంపెనీ సీఈఓ సంజయ్ షాతో పాటు కంపెనీ డైరెక్టర్ విశ్వనాథ్ రాజ్ దాట్లా వీళ్ళిద్దరూ రోప్‌వే నుంచి కిందికి అంటే ఆ స్టేజ్ పైకి వస్తుంటే వాళ్ళు రోప్‌వే తెగి కింద పడిపోయి 20 అడుగుల పైనుంచి కింద పడిపోయారట. ఇద్దరు తీవ్ర గాయాల పాలైపోయి సంజయ్ షా చికిత్స పొందుతూ చనిపోయారని ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఇది నైట్ జరిగింది, కాకుంటే బయటకు రాలేదు. చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు కేసు కూడా నమోదయ్యేదట. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. మరి రామోజీ ఫిల్మ్ సిటీలో అంటే చాలా గట్టి అంటే లోపల ఏం జరిగిందో దాదాపు బయటికి తెలిసే పరిస్థితి అయితే ఉండదు. మరి అలాంటి అక్కడ అంటే భద్రతా చర్యలు కూడా ఉంటాయి. మరి ఎలా జరిగిందనేది చూడాలి. మరి ఇదైతే ఒక విషాదం అనే చెప్పాలి. ఒక పెద్ద కంపెనీ డైరెక్టరు ఇలా చనిపోవడం అనేది పెద్ద విషాదమే. ఇక